సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ప్రెస్ క్లబ్ నుంచి తెలియజేయడం ఏమనగా మనం ఇంతకుముందు జస్ట్ ఒక 2 days బ్యాక్ 17/12/2023 బిగ్ బాస్ విన్నర్గా ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అనే ఒక పార్టిసిపెంట్ విన్ అవ్వడం జరిగింది. మన పక్కన వాళ్ళ తండ్రి తల్లి ఇద్దరు ఉన్నారు. ఏం పేరు? నా పేరు గొడుగు సత్యనారాయణ, కేర్ ఆఫ్ గజ్వేల్. మీ పేరమ్మ? విజయమ్మ. వీళ్ళిద్దరూ పల్లవి ప్రశాంత్ యొక్క తండ్రి తల్లి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యి 4 కోట్లు తెలంగాణ ప్రజలకి 10 కోట్ల తెలుగు ప్రజలకి ఆనందం వ్యక్తం చేస్తున్నా కన్నా తల్లిదండ్రులకు మాత్రము ఏమాత్రం సుఖం లేకుండా పోయింది. యాక్చువల్గా ఒక చిన్న పొరపాటు ఇంకేదైనా పోలీస్ వాళ్ళు హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు పల్లవి ప్రశాంత్ని అంటే ఒకవేళ టైటిల్ విన్ అయ్యాక ర్యాలీ పర్మిషన్ లేదు అని బయట అనౌన్స్ చేశారు, కరెక్టే. కానీ ఈ విషయం పల్లవి ప్రశాంత్ దగ్గరికి పోయిందా లేదా? ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి దాదాపు 100 రోజుల నుంచి వితౌట్ మొబైల్స్, వితౌట్ కమ్యూనికేషన్, వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నాడు. అతనికి ర్యాలీ జరుగుతుందా, ఆయన అభిమానులు బయట ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమంది ఓటేసిండ్రు కూడా ఆయనకు తెలియదు. యాక్చువల్గా మా రిక్వెస్ట్ పోలీస్ అథారిటీస్కి ఏంటంటే, హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళకి, మీరు దయచేసి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్లైన్స్ని పాటించి అతనికి ఏ విధంగా కూడా థ్రెట్ లేకుండా చూడగలని మా విజ్ఞప్తి. ఇప్పుడు మామూలుగా మనం యూట్యూబ్ ఛానల్లో ప్లస్ మీడియాలో కథనాల్లో ప్లస్ పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. అతను పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇప్పుడు కనిపిస్తే అరెస్ట్ చేస్తారు అని భయపడుతుంది. యాక్చువల్గా ఇదంతా వాస్తవం. వాళ్ళమ్మ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంది. యాక్చువల్గా చూస్తూనే ఉన్నారు. ఇది అంతా దీనికి ఇంకొకటి, ఇలాంటి సిచ్యువేషన్కి కూడా ఆన్సరబుల్ చెప్పాల్సిన బాధ్యత కూడా హైదరాబాద్ పోలీస్కి ఉంది. అమ్మ నువ్వు ఏడవకు, నేను చూసుకుంటా, ఓకేనా? నువ్వు ఏడవకు అమ్మ, నువ్వు ఏడవకు, నేను చూసుకుంటా. నీ పిల్లగానికి నేనేం కానియను, నేనున్నా. నేను అది హైదరాబాద్ నుంచి వచ్చినా నేనేం కానియను. నువ్వు ఏడిస్తే కరెక్ట్ వాళ్ళకి. దయచేసి మీరు నిజంగా జూబ్లీహిల్స్ పోలీస్ SHO గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎఫ్ఐఆర్ కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేయండి. 779 అండ్ 780 ఆఫ్ 2023 ఎఫ్ఐఆర్ కాపీని అప్లోడ్ చేయండి. పాపం ఈయన విన్ అయ్యి 48 hours కూడా కాలే. వీళ్ళ తల్లిదండ్రికి ఇప్పటికీ క్షోభ అనుభవిస్తూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి ఎప్పుడైతే మీడియా కథనాల్లో క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది, ఒక యూట్యూబ్ ఛానల్ ఏమో It's not a game, it's a rich thing.